వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్కి స్వాగతం. తప్పకుండా మా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి తప్పకుండా మన వీడియోస్ ఉపయోగపడతాయి. ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మీకు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి. మీ గ్రూప్ లింక్ అయితే షేర్ చేస్తాను. మరి పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నవారు దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు అదే నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ, మరి ఎంసెట్కి సంబంధించి చాలామంది ఎప్పుడు వస్తుంది సార్ నోటిఫికేషన్ అని అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటంటే, మనకు ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంసెట్ చాలా కీలకమైన మరియు ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్ష, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ఎందుకంటే మనకు జేఈ మెయిన్స్ అనేది జాతీయ స్థాయిలో నిర్వహించబడే ప్రతిష్టాత్మక పరీక్ష అయితే, రాష్ట్ర స్థాయిలో ఇంజనీరింగ్ కోసం నిర్వహించబడే ప్రతిష్టాత్మక పరీక్ష ఈప్సెట్ లేదా ఎంసెట్ అంటాం మనం. మరి ఇటు తెలంగాణలో కానీ దాదాపు 2 లక్షల వరకు పైగా రాస్తూ ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 2,70,000 వరకు అప్లై చేస్తూ ఉన్నారు. మరి ప్రస్తుత తరుణంలో చాలామంది జేఈ మెయిన్స్లో మీకు తెలుసు సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ. మరి అట్లాంటి వాళ్ళకు ఎంసెట్ అనేది సీట్ల సంఖ్య ఎక్కువ కావచ్చు, ప్లస్ ఒక వరం అని చెప్పుకోవచ్చు. కౌన్సిలింగ్ పరంగా మనకు ఫీజు రిబేట్ వస్తుంది. మరి ఇది కూడా కొంత అడ్వాంటేజ్. కొంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కంప్లీట్గా ఫ్రీ సీట్ ఉంటుంది. ఇది కూడా కొంత అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఎంసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది ఎంసెట్కి సంబంధించి. దీనికి సంబంధించి త్వరలో ఎంసెట్ డేట్స్ కూడా రాబోయే 2-3 రోజుల్లో తేదీలు కూడా వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఎక్కువ మంది జేఈ మెయిన్స్లో కానీ మిగతా ప్రైవేట్ ఎంట్రన్స్లో సక్సెస్ కాలేని వాళ్ళకి ఎంసెట్ అనేది ఒక వరం. కాబట్టి ఎంసెట్పై కూడా మీరు దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఎంసెటే మనకు ఆధారం అవుతుంది. కాబట్టి ఎంసెట్కి సంబంధించిన మన గ్రూప్స్ కూడా మనకు ప్రత్యేకంగా ప్రారంభమయ్యాయి. అవసరమైన వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ జనవరిలోనే మీకు ఇటు తెలంగాణలో కానీ ఇటు ఏపీకి సంబంధించిన ఈప్సెట్ నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు భవిష్యత్తులో అప్డేట్స్ ఎంసెట్కి సంబంధించి ఎవ్రీ అప్డేట్ మీకు ఎంసెట్ గ్రూప్స్లో మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఎంసెట్కి సంబంధించిన సమాచారం. థ్యాంక్ యూ వరండా.